శ్రీరామనవమికి శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన 3 నైవేద్యాలు టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఇప్పుడు పానకం ప్రిపేర్ చేద్దాం. ఒక చెంబు తీసుకొని అందులోకి వాటర్ పోసుకోండి. వాటర్లో మీకు స్వీట్నెస్కి తగినంత బెల్లం వేసుకోండి. బెల్లం మెల్ట్ అయ్యేలా కలుపుకోండి. బెల్లం కరిగాక ఇప్పుడు ఒక రోట్లోకి మిరియాలు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మెల్ట్ అయిన బెల్లం వాటర్లో పోసుకోండి. కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలంటే పచ్చి కర్పూరం కొంచెం అంటే కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ వేస్తే చేరుస్తుంది. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. పానకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వడపప్పు కోసము 1 అవర్ పెసరపప్పుని వాటర్లో నానబెట్టుకోండి. వాటర్ ఫిల్టర్ చేసుకొని అందులోకి బెల్లము కొబ్బరి పొలుపులతో మిక్స్ చేసుకోండి. అంతేనండి, వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి చల్లిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. అందులోకి 2 యాలకులు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. బెల్లం వేసుకొని వాటర్ లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, పచ్చి చల్లిమిడి కూడా రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాలన్నీ రామయ్యకి సమర్పించండి.